Hi, Digis. Good evening. Uh, so performing IO operations uh, in C and also in Python, we have seen. See, ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ చేయాలి అని అంటే వీఆర్ సపోజ్ టు యూస్ ప్రాసెస్కి కావలసిన విషయాలు యూజ్ చేయాలి. See, when we develop a program, we concentrate on three things అన్నాం. User interface managed with IO functions, say data storage, with the help of variables, take a process managed with the operators. సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ గురించి విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఆపరేటర్ అంటే ఆపరేషన్ చేసేటివి. ఓకే, వీటిలో ఒక్కొక్క లాంగ్వేజ్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. అదర్వైజ్ సింప్లీ ప్లస్ అంటే అన్నిట్లోనూ అడిషన్ చేస్తుంది, దట్స్ ఇట్. అంతకంటే పెద్ద యుద్ధం చేసే పనేం లేదు. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రాసెస్. సో దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఏదో మళ్ళీ సి లాంగ్వేజ్, C++, జావా కామన్గా వీటిలో అయితే దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఆపరాండ్స్. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఆపరాండ్స్ దే టేక్, అంటే ఆ ఆపరేటర్ ఎన్ని ఆపరాండ్స్ని తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా క్లాసిఫై చేశారు. సో లిటరల్లీ A+B అని రాస్తారనుకోండి, ప్లస్ అన్నది ఆపరేటర్. ఇప్పుడు ఏది ఆపరేషన్ చేస్తుందో అది ఆపరేటర్. వేటి మీద ఆపరేషన్ జరుగుతుందో వాటిని ఆపరాండ్స్ అని అంటారు. సో ఇప్పుడు ప్లస్కి మనము రెండు ఆపరాండ్స్ ఇచ్చాము కాబట్టి ఇది బైనరీ ఆపరేటర్. ఇలాగే మనకి కొన్ని ఉన్నాయి, ఏదో A++ అని రాస్తాము. ఇప్పుడు ప్లస్ ప్లస్కి మనము ఏ అని ఒక ఆపరాండ్ని మాత్రమే ఇచ్చాం కాబట్టి ఇది యూనరీ ఆపరేటర్. ఇలా సో యూ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్: యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ అండ్ టెర్నరీ ఆపరేటర్. వీటిలో అందరికీ బాగా తెలిసినవి ఏవినంటే బైనరీ ఆపరేటర్స్. బైనరీ ఆపరేటర్స్ అంటే ఏ ఆపరేటర్స్ రెండు ఆపరాండ్స్ని తీసుకుంటాయో వాటిని బైనరీ ఆపరేటర్స్ అని పిలుస్తారు. వీటిలో అవి ఏ పర్పస్కి పనికి వస్తాయి అన్న దాన్ని బట్టి ఈ బైనరీ ఆపరేటర్స్ని మళ్ళీ రకరకాలుగా క్లాసిఫై చేశారు. సే ఫస్ట్ వన్ ఈజ్ అరిథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, మన భాష కాకపోయినా పరాయి భాష అయినా భూమి మీద జనాలు మాట్లాడే భాష ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్లో పదాలని మనం ఇంగ్లీష్లోనే ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ స్పెల్లింగ్ని కాస్త జాగ్రత్తగా చూడండి. అది అర్థమెటిక్ ఆపరేషన్స్ కాదు, అరిథమెటిక్స్. ఎందుకనంటే మన వాళ్ళు మేము అర్థమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము అని అంటారు. అసలు అర్థమెటిక్స్ అన్న పదం అర్థం పర్థం లేని పదం, అలాంటి పదం ఇంగ్లీష్లో లేదు. సో ఇట్ ఈస్ అరిథమెటిక్స్. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఏవి అంటే ఇదే పెద్ద యుద్ధమైన పనేం కాదు. ప్లస్, మైనస్, ఏదో ఆస్ట్రిస్క్ సింబల్ పెడతారు. ఇది మల్టిప్లికేషన్, బై అని ఒకటి, పర్సెంట్ సింబల్ ఒకటి వాడతారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 5, 2 అని రెండు వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. వీటి మీద మీరు ప్లస్ చేశారనుకోండి, ప్లస్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఒక వాల్యూ వస్తుంది. అదే 5 మీద 2 మీద మీరు మైనస్ చేశారనుకోండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమొచ్చింది అన్నది పక్కకు పెట్టండి, ఒక వాల్యూ వస్తుంది. అదే 5 మీద 2 మీద మీరు ఇంటూ ఆపరేషన్ చేశారనుకోండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అదే 5ని మీరు 2తో డివైడ్ చేశారనుకోండి, ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయండి. సే 2 2s ఆర్ 4, పోతే ఒకటి మిగిలింది. సే దీనిని జనరల్గా ఏమంటాము అంటే కోషంట్ అని అంటాము. దీన్ని జనరల్గా రిమైండర్ అని అంటాము. అంటే ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ జీరో పెట్టి అలా చెయ్యొచ్చు. బట్ థింగ్ ఈజ్, ఇక్కడ మనం హోల్ నెంబర్స్ని తీసుకుంటున్నాం, ఇంటీజర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి
డివిజన్ ఇక్కడికి ఆగిపోయింది, ఫర్దర్ డివైడ్ అవ్వదు ఇంటీజర్స్కి. ఫ్లోట్ అయితే ఏదో పాయింట్ పెట్టి జీరో పెట్టి ఓకే కింద రిమైండర్ జీరో వచ్చే వరకు మనం డివిజన్ చేయొచ్చు. ఇంటీజర్స్ అయితే మనం డివిజన్ చేస్తే మనకి రెండు వాల్యూస్ వస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అడిషన్లో ఒకటే వస్తుంది, సబ్ట్రాక్షన్లో ఒకటే వస్తుంది, మల్టిప్లికేషన్లో ఒకటే వస్తుంది, కానీ డివిజన్లో మాత్రం రెండు వస్తాయి, ఒకటి కోషంట్ రెండు రిమైండర్. కొన్నిసార్లు మనకి కోషంట్ తెచ్చుకునే అవసరం ఉంటుంది. ఆ, అప్పుడు మనం బై అనే ఆపరేటర్ వాడతాం. కొన్నిసార్లు మనము రిమైండర్ తెచ్చుకునే అవసరం ఉంటుంది, అప్పుడు ఈ పర్సెంట్ సింబల్ని వాడతాం. ఈ పర్సెంట్ సింబల్ ఏదైతే ఉందో దానిని మాడ్యులస్ అని పిలుస్తాము, మాడ్యులస్ ఆపరేటర్ అని పిలుస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏం పెద్ద యుద్ధం ఏం కాదు. కావాలంటే యూ కెన్ గో ఫర్ ఎ స్మాల్ ప్రాక్టీస్. సే యూ సే ఇంట్ ఏ కమా బి కమా సి అంటే మనకి ర్యామ్ లోపల ఒక 2 బైట్ల మెమరీ రిజర్వ్ అయింది, దాని పేరు ఏ. ఇంకొక 2 బైట్ల మెమరీ రిజర్వ్ అయింది, దాని పేరు బి. ఇంకొక 2 బైట్ల మెమరీ రిజర్వ్ అయింది, దాని పేరు సి. If you say A is equal to 5 and you say B is equal to 2, now you said C is equal to A plus B. అంటే ఇప్పుడు దీనిలోకి 5 వచ్చింది, దీనిలోకి 2 వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 7 వచ్చింది. ప్లస్ కాకుండా మీరు మైనస్ ఇచ్చారనుకోండి, దీనిలోకి 3 వస్తుంది. అలా కాకుండా ఇంటూ ఇచ్చారనుకోండి, దీనిలోకి 10 వస్తుంది. అలా కాకుండా మీరు బై ఇచ్చారనుకోండి, 5 సే 2, 2 2s are 4. మీరు బై ఇచ్చారు కాబట్టి మీకు కోషంట్ వస్తుంది కాబట్టి దీనిలోకి 2 వస్తుంది. ఈ సంథింగ్ ఇంపార్టెంట్, డోంట్ థింక్ ఇట్ ఈస్ 2.5 బికాజ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఇంటీజర్స్. అలా కాకుండా మీరు మాడ్యులస్ పెట్టారనుకోండి, ఇప్పుడు మీ సి వాల్యూ విల్ బికమ్ 1, ఎందుకంటే ఇట్ పిక్స్ అప్ ది రిమైండర్. ఇవి మీ అరిథమెటిక్ ఆపరేటర్స్. సో ఇంతకంటే పెద్ద యుద్ధం ఏం లేదు అరిథమెటిక్ ఆపరేటర్స్లో. ప్రాబ్లమ్ ఈజ్ మనం వీటితో కొంచెం కొంచెం కాదు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే అదేదో ఆ, ఇవన్నీ మాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసిన విషయాలే అనే కేర్లెస్నెస్తో మనం వీటిని వదిలేస్తాం. అవి మన కొంప ముంచేస్తాయి. అలా జరగకూడదనంటే మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏవైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటే బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గో ఫర్ సమ్ ప్రోగ్రామ్స్ లైక్ take input of principal, comma, rate of interest, comma, time period. Calculate simple interest and calculate compound interest. Could be one question. Simple interest calculate చేయండి, compound interest calculate చేయండి. Then comes uh, read a 2-digit number, reverse and display. Read a 3-digit number, reverse and display. ఇలా యూ కెన్ గో ఫర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సే రీడ్ నంబర్ ఆఫ్ feet, convert into inches and display. Vice versa program. Read the number of inches, convert into feet and display. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ ఆపరేటర్స్ మీద గ్రిప్ రాదు. ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది ఆపరేటర్స్ ఓహో ఇలా పని చేస్తాయి అని. సో రీడ్ temperature in centigrade and convert into Fahrenheit and display.
Say temperature in Fahrenheit convert into centigrade and display, right? Say try these programs uh, in both C language and Python language. ఎందుకనంటే ఈ పర్టికులర్ విషయంలో బోత్ లుక్స్ వెరీ సిమిలర్. ఇక్కడ వరకు ఇవన్నీ సేమ్ గానే ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. C content is bit different. Python operators are bit different. Uh, C so hash include stdio.h hash include anya.h. I say void main, say int a comma b comma c. Uh, which program shall we do? We shall do any program. Say, for example, printf enter two numbers. Scanf percent d ampersand a comma ampersand b. Say c is equal to a by b. Printf percent d c. Run this program. Enter two numbers. It said 4, say 3. So reminder, say division is 1, quotient is 1. Okay, let us put one CLR SCR. Right? If you say it is modulus, say 7 and 3, it says it is 1. Say ఎందుకంటే 7ని 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. ఇది ఓకే, సి లాంగ్వేజ్లో సింపుల్గా బాగానే ఉంది, కంఫర్ట్గా ఉంది. నౌ లెట్ us try doing the same content with Python. In Python, we have bit different process that goes on with the arithmetic operators. Let us be onto file menu. Open. We did something yesterday. Okay, let us get onto a new program. ఓకే, నిన్న మీకు పైథాన్లో ఇలా చెప్పాను నేను. ప్రింట్ సింగిల్ కోట్స్లో ఎంటర్ ఎ నెంబర్. నౌ యూ సే a is equal to int of input of will do. Now you can say print a. I run this program. Okay, I save this with name P2. So a program is executed. Enter a number. I said 56. It displayed 56. That's it. ఇప్పుడు ఇదే ప్రోగ్రామింగ్లో మీరు ఇలా రెండు లైన్లలో రాయకుండా మనకి ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దట్ రీడ్స్ కంటెంట్ ఫ్రమ్ కీబోర్డ్, దీనికి రెండు సింటాక్స్లు ఉన్నాయి మనకి పైథాన్లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ప్రింట్ సెపరేట్లీ అండ్ ఈ ఇన్పుట్ సపరేట్లీ, మీరు డైరెక్ట్గా ఇన్పుట్ ఆఫ్ అని ఇలాగే రాసేయచ్చు. పైథాన్లో ఈ ఫెసిలిటీ ఇచ్చినాడు. అంటే ప్రింట్ ఆఫ్ స్కాన్ఎఫ్ లాగా రెండు రాసే పని లేకుండా ఒకటే దానిలోనే రెండు కంటెంట్లు పెట్టుకోసే సేమ్ ఇన్పుట్ ఫంక్షన్ ఆ మెసేజ్ని డిస్ప్లే చేసి ఇచ్చిన ఇన్పుట్ని తీసుకుంటుంది. ఓకే, నౌ లెట్ us be on to this program again. Enter a number, enter another number. I say this is b. Now see, c is equal to a plus b. Now we are displaying c. Save, enter a number 5, enter 2, enter. ఇది జాగ్రత్తగా చూడండి. ఇట్ సెట్ 7 ప్లస్ అంటే, ఇక్కడ బై అంటే ఆఫ్ కోర్స్ మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేసి చూపిస్తుంది. ఎంటర్ ఏ నెంబర్ 5, ఎంటర్ 3, ఎంటర్. నౌ సీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆర్ లెట్ us రన్ ది ప్రోగ్రామ్ అగైన్. సే 5, ఎంటర్ 2, ఎంటర్. మనకి సిలో అయితే 5, ఎంటర్ 2, ఎంటర్ అన్న వెంటనే ఇట్ విల్ షో యూ 2. ఇక్కడ ఇవి ఇంటీజర్ అయినా కూడా మీకు రిజల్ట్ మాత్రం ఫ్లోట్లోనే ఇచ్చింది. ఇది జాగ్రత్త పడాల్సిన విషయం ఇన్ కేస్ ఆఫ్ బేసిక్ డేటా టైప్స్, బేసిక్ ఆపరేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్.
And okay, let us see this percent. I run this 5 enter, 2 enter. It said 1. Okay. అంటే మాడ్యులస్ ఆపరేషన్ అది సేమ్ ప్రాసెస్ చేస్తుంది. సిలో అయినా పైథాన్లో అయినా మాడ్యులస్ ఆపరేషన్ ఈజ్ సేమ్. కానీ బై దగ్గరికి వచ్చినప్పుడు సి లాంగ్వేజ్లో అయితే బై అన్న ఆపరేటర్ మీరు రెండు ఇంటిజర్ల మీద బై ఆపరేషన్ చేస్తే అది మీకు రిజల్ట్ ఇంటిజర్ ఇస్తుంది. కానీ పైథాన్లో రెండు ఇంటిజర్ల మీద మీరు బై ఆపరేషన్ చేస్తే అది మీకు ఫ్లోట్ వాల్యూని రిజల్ట్గా ఇచ్చింది. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ ఫర్ ఏ సి ప్రోగ్రామర్ టు షిఫ్ట్ ఆన్ టు పైథాన్. ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అండ్ ఏ పైథాన్ ప్రోగ్రామర్ గెటింగ్ ఆన్ టు సి ఆల్వేస్ ఫేసెస్ ఏ ప్రాబ్లమ్ బికాస్ పైథాన్లో బై అంటే ఫ్లోట్ రిజల్ట్ వస్తుంది 2.5 అని వస్తుంది. 5/2 అంటే సిలో 5/2 అంటే అవి ఇంటీజర్లు అయితే అక్కడ యూ ఆల్వేస్ గెట్ 2 ఓన్లీ, యూ డోంట్ గెట్ 2.5. అక్కడ ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్తో మనం కోడింగ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఈ విషయాలు రెండింటిని కంపేర్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. మరి పైథాన్లో రెండు ఇంటీజర్ల మీద పనిచేసినప్పుడు మాకు ఇంటీజర్ డివిజన్ జరగాలంటే ఏం చేయాలి అంటే రెండు బైలు పెట్టాల్సి ఉంటుంది. నవ్ సీ దిస్ 5 ఎంటర్ 2 ఎంటర్ నవ్ యూ గాట్ 2. సో సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ సే సి లాంగ్వేజ్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, పైథాన్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, యూ హ్యావ్ బై కమా యూ హ్యావ్ బై అండ్ మాడ్యులస్. ఇది సంథింగ్ ఇంపార్టెంట్. సో ఇన్ పైథాన్ the by when done on two integers results float. In C, when by done on two integers, it results integer. In Python, if we need when dividing two integers, if we need one integer when dividing two integers, then we need to use ఆపరేటర్ బై. సింగిల్ బై వాడితే ఫ్లోట్ రిజల్ట్ వస్తుంది, బై వాడితే ఇంటిజర్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. దీన్ని ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తారు బైని పైథాన్లో. సో ఈ పైథాన్కి సికి మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఏవైతే ఇక్కడ క్వశ్చన్స్ నేను టైప్ చేశానో ఈ క్వశ్చన్స్కి వీలున్నంత వరకు ప్రోగ్రామ్స్ మీరు సొంతంగా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ప్రోగ్రామ్స్ దగ్గర మాత్రం మనకి కొద్దిగా పైథాన్కి సికి డిఫరెన్స్ అనిపిస్తుంది బై ఆపరేటర్ దగ్గర. అదర్వైజ్ రెండింటిలోనూ యూ హ్యావ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. సే దాహం వేసినప్పుడు మనము నీళ్లు కావాలి అని అడగొచ్చు, వాటర్ అని కూడా అడగొచ్చు. అలాగే కంప్యూటర్కి మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం చెప్పాలన్నది మీకు అర్థమైతే మీరు సిలో అయినా చెప్పచ్చు, జావాలో అయినా చెప్పచ్చు, పైథాన్లో అయినా చెప్పచ్చు. ఏ లాంగ్వేజ్లో చెప్పినా మీరు కంటెంట్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం మీకు తెలుసు ఉండాలి అంతే. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇట్ ఈస్ ట్రై ప్రాక్టీసింగ్ దీస్ ప్రోగ్రామ్స్. టుమారో విల్ మీట్ విత్ ద కోడింగ్ పార్ట్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఏదో అన్నీ నేను చేసి పెట్టేస్తాను అది కాదు. నిజంగా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు కాస్త ప్రాక్టీస్ చేసి ఆలోచించి అర్థం అవ్వకపోతే మళ్ళీ చూస్తే అవి బాగుంటుంది. రైట్? టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.